మేడి పండు చూడు మేలుమైయుండు, పొట విప్పి చూడు పురుగులుండు, పిరికివాని మదిని బింకమేలాగయా, విశ్వదాభిరామ వినురావేమా. ఫ్రెండ్స్, ఈ పద్యం మీరు చిన్నప్పుడు చాలా వినుంటారు. అయితే ఈ పద్యం మనకు వచ్చేసి మేడి పండు చూడు మేలుమైయుండు. ఇంతకీ ఆ మేడి పండు అంటే ఏంటి, అదేంటి నేను మీకు చూపించబోతున్నాను. ఆ మేడి పండు చాలా మేలంగా నిగనిగలాడుతూనే చాలా బాగుంటుంది. కానీ ఒకసారి తీసుకొని తిందామనుకొని ఒకసారి తీసామా మొత్తం పురుగులే ఉంటాయి. అలా అని అన్ని పళ్ళలో ఉండవు, కొన్ని పళ్ళు మాత్రమే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ మేడి పండు ఎలా ఉంటుంది, ఆ చెట్టు ఎలా ఉంటుంది, అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా కాస్తాయి అని మీకు చూపిస్తాను. తెలిసిన వారైతే కమెంట్ చేయండి, తెలియని వారైతే తెలుసుకోండి ఆ చెట్టు ఎలా ఉంటుంది ఏంటో నేను చూపిస్తాను. నేను మీకు చూడండి ఫ్రెండ్స్, అదిగోండి మేడి పండు చెట్టు అంటే అదే. దాన్ని మేము బొడ్డ చెట్టు అంటాము. మేడి పండు చెట్టు అన్న బొడ్డ చెట్టు అన్న ఒకటే. అది పెద్ద బొడ్డ చెట్టు. అయితే అందులో అయితే కాయలు ఉన్నాయి. నేను వాటిని మీకు ఏరి చూపిస్తాను కొన్ని కాయల్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ బొడ్డ చెట్టు అయితే చాలా బాగా కనిపిస్తుంటుంది అనమాట. ఈ పైకి ఎటువంటి వర్షపాధారం లేదు, కానీ ఈ రాయి కింద మాత్రము ఊట అనేది వస్తుంటుంది. అయితే ఈ బావి యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంత ఎండలో అయినా ఈ బావి అనేది ఈకదన్నమాట. అయితే ఇందులోన స్నానాలకి వాటర్ తాగడానికి ఉపయోగిస్తుంటారు ఈ బావిని. ఈ బావి పక్కనే ఇదిగోండి చూడండి మేడి పండు చెట్టు అంటే బొడ్డ చెట్టు ఉంది. అయితే ఈ బొడ్డ చెట్టు ఏంట్రా అని అనుకుంటున్నారా, ఇదే మేడి పండు చెట్టు అంటే మేడి పండు చెట్టు. చూడండి ఫ్రెండ్స్, అయితే చాలా కాయలు కాసి విశ్రాంతి తీసుకుంటుంది. ఈ బొడ్డ చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికి సీజన్ అంటే టైము పౌడ్ అనేది ఉండదు. ఇది ఏ సీజన్ అయినా కాస్తుంది అనమాట. అంటే మళ్ళీ వీటికి ఫ్లవర్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్, తెలుసు కదా. అంటే పువ్వులు పోయకుండానే కాయలు కాస్తుంటాయి. దీని యొక్క స్పెషాలిటీ అనమాట. ఆ చెట్టు మీద అయితే చాలా కాయలు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. గుత్తి గుత్తిగా ఉన్నాయి కదా, అదే ఫ్రెండ్స్ మేడి పళ్ళు. చూడండి గుత్తి గుత్తిలో కాస్తున్నాయి కదా. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి మొదలుకే కాస్తాయి ఫ్రెండ్స్. అంటే చాలా చెట్లు అయితే చిగుర్లకు కాస్తాయి, కానీ ఈ చిగుర్లకు కాయవు, ఇవి మొదలుకే కాస్తాయి. ఇది మేడి పండుకున్న స్పెషాలిటీ. చూడండి మొత్తం మొదలుకే కాస్తున్నాయి కదా, చిగుర్లంట కాయవన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అవైతే చెట్టు మీద ఉన్నాయి. నేను ఎక్కిపోతున్నాను ఆ చెట్టుని. నేను ఎక్కి అవి ఎలా ఉంటాయో ఏరు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అయితే చాలా పెద్దది, కొంచెం ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అయినా మీకోసం నేను ఎక్కుతాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చెట్టు ఎక్కుతున్నాను. ఆ పైన బొడపళ్ళు ఉన్నాయి. చూడండి ఈ చెట్టు దగ్గర అయితే ఒక వండ ఉంది. అలా చాలా జంతువులు నివాసం ఉంటాయి. ఇప్పుడైతే నేను ఆ మేడిపళ్ళు అక్కడ చూడండి అక్కడ ఉన్నాయి, వాటిని ఏరి చూపిస్తాను నేను మీకు. చూడండి ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది, అయినా మీకోసం నేను ఎక్కిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము. చూడండి చెట్టు మీద ఎలా ఉందో పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, కింద బాయి ప్రశాంతమైన వాతావరణంలో వీటి యొక్క పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇవ్వండి మేడి పళ్ళు, అంటే ఇవి కాయలు ఉన్నాయి, కొన్ని అయితే పళ్ళు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గుత్తి గుత్తిలో కాస్తుంటాయి అనమాట, ఇవే మేడి పళ్ళు. నేనైతే ఇప్పుడు దాన్ని ఏరుతాను చూడండి. అలా చూడండి, ఇలాగే చెట్టు పుల్లుగా ముదిలంటే కాస్తాయి. చూడండి ఈ మొత్తము కాపు కాసి రాలిపోయాయి మొత్తం పళ్ళు. ఇవి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. దీని యొక్క స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొన్ని మేడి పళ్ళు అయితే ఏరాను, కొన్ని బొడ్డ పళ్ళు అయితే నేను ఏరాను. చూడండి దీన్ని లోపల భాగం ఎలా ఉంటే చూపిస్తాను కొంచెం దగ్గరగా. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే చీరుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, లోపల చాలా పింక్గా చాలా బాగుంది కదా చూడడానికి. ఈ పండు లోపల పింక్గా ఉంటేనే దాన్ని మేడి పండు అని అర్థం చేసుకోవాలి మనము. అయితే చాలా ఇష్టంగా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవే బొడ్డపళ్ళు.
బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ బొడ్డ చెట్లలో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. రెండో రకం ఈ బేబీ బొడ్డ చెట్టు. అయితే ఈ బొడ్డ చెట్టుకి పళ్ళు కింద ఉంటాయి. అయితే లోన వైట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఈ బొడ్డ పళ్ళు మాత్రం మనం తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇవి తినడం వల్ల చాలా ప్రమాదం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీటిని పక్షులు, కీటకాలు కూడా ఏం తినవు. కానీ వీటి యొక్క కాయలు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి సేమ్. కనుక మనము కేర్ఫుల్ గా చూసి తినాలి. ఇవి ఫ్రెండ్స్ బొడ్డ పళ్ళు రకాలు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.